గురుదేవ కృష్ణ. మనకి ఈ ఉగాది 2024 సంవత్సరం మనకి ఏప్రిల్ 9 మంగళవారంతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మనకి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరము కూడా ఉగాది ఆస్థానం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని బట్టి మిగతా దేవాలయాలు, ప్రముఖ దేవాలయాలు, కొన్ని దేవాలయాలు చేస్తాయి. లేకపోతే వైభవంగా జరిపించకపోయినా ఆ సాయంత్రాలు పంచాంగ శ్రవణాలు అనేటటువంటివి చిన్న పెద్ద దేవాలయాల్లో జరుగుతూ ఉంటాయి. అనేకమైన సార్లు మనం మా గురువు గారులతో మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఈ ఉగాది ఆస్థానానికి మేము వెళ్ళి ఇవన్నీ కూడా ఉగాది పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. అదేవిధంగా మన పెద్దవాడ కనక దుర్గమ్మ తల్లి, శ్రీశైలము, ఇలా అనేకమైనటువంటి దేవస్థానాలు మా గురువులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరితో కూడా వెళ్ళి ఉన్నాం. కాబట్టి అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, ఈ పంచాంగ శ్రవణం చేయడం వల్ల మనకి ఏమిటి వస్తుంది అంటే తుష్టి పుష్టి. ఆ యొక్క యా దేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనకి చక్కటి ఆరోగ్యాన్ని, తర్వాత ఏ విధమైనటువంటి రోగాలు లేకుండా, తర్వాత ఈ యొక్క మానసికమైనటువంటి వైకల్యాలు, వికల్పాలు ఇవన్నీ కూడా పోవడం జరుగుతుంది. ఈ యొక్క 12 రాశుల వారికి కూడా ఈ క్రోధినామ సంవత్సరము ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం, రాజ్యపూజిత అవమానాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటాం. ముందుగా మనం ఈ మేష రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో మేష రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానాలు 3గా ఉన్నాయి. అంటే మేషరాశి వారికి ఖర్చు ఎక్కువగా కనబడుతోంది. కేవలం ఖర్చు అంటే ఏమిటి, మనం డబ్బులు ఒకటే అని అనుకుంటాం. డబ్బులు కాదు, అది వచ్చేటటువంటి అనేక రకమైనటువంటి వ్యాధులు అవనియండి, తర్వాత నష్టాలు, కష్టాలు, ఇవన్నీ కూడా వ్యయం అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అదేవిధంగా అవమానాలు తక్కువగా ఉన్నాయి. మేషరాశి వారికి రాజ్యపూజ్యత ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా కనబడుతోంది. అలాగే రాజ్యపూజ్యము 7, అవమానం 3గా కనబడుతోంది. కాబట్టి వీళ్ళకి కూడా చక్కగా అవమానాలు లేవు. మనకి ఖర్చు చాలా ఎక్కువగా, ఈ వచ్చేదానికంటే కూడా ఖర్చు ఎక్కువగా కనబడుతోంది ఈ వృషభ రాశి వారికి. అలాగే మిథున రాశి వారి దగ్గరికి మనం చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5గా కనబడుతుంది. అంటే మనకు వచ్చేటటువంటి రాబడి, ఆ తర్వాత మనం ఖర్చు పెట్టేటటువంటిది 2 సమానంగా ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క కష్టాలు, నష్టాలు సమానంగా ఉన్నాయి. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ అని మనం చెప్పుకోవాలి. తర్వాత ఈ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాస్. అండ్ రాజపూజ్యత 3, అవమానం 6. అంటే ఆనర్ అండ్ డిజానర్, రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్. ఎక్కువ వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఎక్కువ ఈ యొక్క సంవత్సరంలో అవమానింపబడతారు. అంటే మీ తప్పు లేకుండానే మిమ్మల్ని ఇన్సల్ట్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం పట్టించుకోని అవసరం లేదు. అవన్నీ కూడా మనం రెమెడీస్ చక్కగా దైవారాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం చాలా అద్భుతంగా ఉంది, 14 ఉంది. మరి వ్యయం 2గా ఉంది. ఈ రాజ్యపూజ్యత అనేటటువంటిది 6, అవమానం 6గా ఉంది. కాబట్టి మీరు వీడెందుకు వచ్చాడు రా బాబు మా ఇంటికి అనే విధంగా కాకుండా అవమానాలు, రెస్పెక్ట్ మంచిగా ఉంటుంది. అలాగే ఆదాయం, రాబడి మంచిగా ఉంది. అలాగే సింహరాశి వారికి వచ్చేసరికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంది. కాబట్టి ఖర్చు విపరీతంగా ఉంది. కష్టాలు, నష్టాలు ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. అలాగే రాజ్యపూజ్యత 2, అవమానం 2గా ఉంది. 2 కూడా మనం గౌరవించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, తిట్టుకునేటటువంటి వాళ్ళు సమానంగా ఉన్నారు. అలాగే ఈ యొక్క కన్యా రాశిని కనుక మనం తీసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. కాబట్టి 2 కూడా మనకి సమానంగా ఉన్నాయి కన్యా రాశి వారికి. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. కాబట్టి మనల్ని గౌరవించేటటువంటి వాళ్ళు అధికంగా ఉన్నారు అని తెలుసుకోవాలి. ఇకపోతే తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి
ఆదాయం 2, వ్యయం 8గా ఉంది, ఖర్చు విపరీతంగా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. కాబట్టి మనం అవమానం మనతో సంబంధం లేకుండా మనల్ని బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అవమానించినట్లయితే మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు, డిప్రెషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం 8, వ్యయం 14 ఉంది. సుఖాల పరంపర ఎక్కువగా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. కాబట్టి అవమానం పాళ్ళు ఎక్కువగా ఉంది అని తెలుసుకోవాలి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. కాబట్టి విపరీతమైనటువంటి ధనాదాయము, సుఖాల పరంపర ఎక్కువగా ఉంది ధనుస్సు రాశి వారికి అని చెప్పుకోవాలి. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 5. కాబట్టి మనల్ని రెస్పెక్ట్ చేసేటటువంటి వాళ్ళు చాలా అత్యధికంగా ఉంటారు. ఇక ఏలినాటి శని జరుగుతున్నటువంటి 3 రాశుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే అందులో ముందుగా మకర రాశి వారిని తీసుకుంటే ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. అందువల్ల 2 కూడా సమానంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 1 అని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ కూడా ఏలినాటి శని అంటే మనకి అస్తమానం మనల్ని అగౌరవపరిచేవారు, అవహేళన చేసే వాళ్ళే ఉంటారు, అవమానాలు జరుగుతూ ఉంటాయి అనుకుంటారు. కాదు, ఇక్కడ మకర రాశి వారికి రాజ్యపూజిత గౌరవం కూడా దక్కుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. కాబట్టి ఖర్చు రాబడి సమానంగా ఉన్నాయి. రాజ్యపూజిత 6, అవమానం 1గా ఉంది. కాబట్టి మనల్ని గౌరవించేటటువంటి వాళ్ళు అత్యధికంగా ఉంటారు. మీనరాశి వారికి వచ్చేసరికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. కాబట్టి మనకి వచ్చేటటువంటి సుఖాల పరంపర ఎక్కువగా ఉంది అని మనం తెలుసుకోవాలి. అలాగే రాజ్యపూజిత 2, అవమానం 4గా ఉంది. కాబట్టి మనకి అవమానాల పాలు ఎక్కువగా ఉంది. ఇకపోతే ఈ రాశి ఫలాలకి 12 రాశులకి ఈ విధంగా ఉన్నట్లయితే సంక్షిప్తంగా మనం ఈ సంవత్సరం మనకి ఏం తీసుకొస్తుంది అన్నది దేశానికి మనం చూద్దాం. ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో మనకి ఈ యొక్క జాతకాలంటే వ్యక్తులకే కాదు, మనకి ఆ ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహాల మూమెంట్, ఆ రెట్రోగ్రేడ్ మూమెంట్, వీటిలన్నింటినీ కూడా మనం చూసుకొని ఏమిటి ఏది జరుగుతుంది అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరాన్ని 2024 అంటే మనము 2+0+2+4 యాడ్ చేసుకున్నట్లయితే 8. శని ఆధిపత్యం ఉన్నటువంటి సంవత్సరం ఇది. కాబట్టి శని ఎప్పుడైతే ఆధిపత్యం ఉంటుందో అందరూ కూడా గోడాగోడీగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో మనసులో ఒక మాట హిపోక్రసీ అనేటటువంటిది ఉండదు. ఉద్రేకం బయటకు మాట దాచుకోలేరన్నమాట. శని యొక్క స్వభావం అది. కాబట్టి ప్లెయిన్ గా ఈ యొక్క ప్రజలంతా కూడా ఉంటారు. అలాగే మరి ఈ సంవత్సరం మనకి భూకంపాలు ఇతర దేశాలలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో వచ్చినటువంటి భూకంపాల మాదిరిగా మనకి జపాన్, చైనా ఇటువంటి దేశాలలో భూకంపాలు అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి స్లైట్ ట్రెమర్స్ అనేటటువంటిది మనకి లాతూర్ ఉస్మానాబాద్ లో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము వెళ్ళి సేవ చేసాం. ఆనంద మార్గ ఆశ్రమం తరఫున మా గురువు గారి ఆశ్రమం. మరి ఆ ట్రెమర్స్ మేము బైక్ మీద వెళుతుంటే ట్రెమర్స్ ఇలా వచ్చి స్లైట్ ట్రెమర్స్ వచ్చినాయి. అటువంటి ట్రెమర్స్ అనేటటువంటిది మహారాష్ట్రలో ఈ సంవత్సరం రావడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ లో మరి గుర్తించలేనంత ట్రెమర్స్, స్మాల్ ట్రెమర్స్ అన్నమాట, మైనర్ ట్రెమర్స్ జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి వర్షాకాలంలో మిశ్రమ ఫలదాయకంగా మీడియం వర్షాలు ఉంటాయి. అతివృష్టి అనావృష్టి అనేటటువంటిది లేదు. మరి ఈ పంటలు మనం కనుక తీసుకున్నట్లయితే రాజస్థాన్, మరి ఈ యొక్క గుజరాత్ ఇలాంటి ప్రాంతాలలో, మరి హర్యానా ఇటువంటి వర్షాలు తక్కువగా కురవడం జరుగుతుంది. మరి రాజకీయంగా మనకి ప్రభుత్వాలు ఇంటర్ స్టేట్స్ లో అంటే నాట్ ఓన్లీ తెలుగు, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత ప్రభుత్వాల మార్పుని సూచిస్తోంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా సుభిక్షమైనటువంటి పరిపాలన అనేటటువంటిది ప్రజలకు అందరికీ కూడా అందుతుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలతో అన్ని ప్రభుత్వాలు కూడా
చక్కగా సంతృప్తి పరుస్తాయి. ఈ విధంగా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనేటటువంటిది మెరుగుపడుతుంది. బుధుడి యొక్క ప్రభావం వలన వెరీ స్ట్రాంగ్ కంట్రీగా ఇండియా ఆవిర్భవిస్తుంది. ఇది గతంలో కంటే 10 సంవత్సరాల కంటే కూడా అత్యద్భుతంగా మరి అమెరికా, యూకే ఇటువంటి కంట్రీస్ అన్నిట్లు కూడా రెసెషన్ లో ఆర్థిక సంక్షోభం వచ్చినా సరే కేవలం భారతదేశం మాత్రం ఆర్థిక సంక్షోభానికి గురి కాకుండా నిలబడింది. ఇంకా కూడా ఈ సంవత్సరము బ్రహ్మాండంగా నిలబడి మరి అలాగే మరి ఆదిత్య ప్రయోగాలు అనేటటువంటివి మనం ఇస్రో ప్రయోగాలు మనం చేశాం. మరి ఇటువంటివన్నీ కూడా సూర్యుడి యొక్క మనము కక్షలోకి మనం వెళ్ళిపోతున్నాము. అలాగే చంద్రుడి యొక్క చాంద్రయాన్ మనం చంద్రుడి మీద కూడా మనము వెళ్ళగలిగాము. మంగళయాన్ ఇవన్నీ కూడా చేశాము. మరి మన యొక్క భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇస్రో మరి నాసాకి ధీటుగా మరి ఇండియా అమెరికాకి ధీటుగా మరి కొత్త ప్రయోగాలు ఈ అంతరిక్షంలోకి చేస్తాయి. ఈ సంవత్సరం మనం విజయవంతమే తప్ప ఫెయిల్యూర్ అవడము అనేటటువంటిది లేసమాత్రంగా లేదు. కాబట్టి విద్యార్థులంతా కూడా విశ్వవిద్యాలయాలలో మరి బ్రహ్మాండంగా చదివి చాలా చక్కగా డెవలప్ అవుతారు. మరి అనేక రకమైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఐఐటీస్, ఐఐఎంస్, అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇటువంటి విద్యా వ్యవస్థలెన్నో ఇంకా కొత్తగా ఈ సంవత్సరం అనేటటువంటిది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ గా మనం చెప్పుకునేటటువంటి ఎన్ఐటీలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఎంతో అభివృద్ధి పదంలోకి వెళుతూ కొత్తగా మన రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకి కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సంవత్సరము చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారు. కరోనా మహమ్మారి బారి నుంచి తప్పించుకోగలిగారు. చూడండి, మరి మనం 2 వ్యాక్సినేషన్లు వేసుకున్న తర్వాత దేశం ఎంత అభివృద్ధి చెందింది. మరి అద్భుతంగా ఈ శోభకృతనామ సంవత్సరం పేరుకే తర్వాత ఈ అద్భుతంగా ఈ కరోనా మహమ్మారిని మనం కట్టడి చేశాం. కాబట్టి ఈ సంవత్సరము ఏ విధమైనటువంటి అంటువ్యాధులు కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఏమీ రావడం జరగదు. ఆధ్యాత్మికంగా మనిషి ఎంతో పురోభివృద్ధి చెందుతాడు. మన బ్రాడ్ మైండెడ్నెస్ పెరుగుతుంది. మరి సంకుచితమైనటువంటి సెల్ఫిష్నెస్, సంకుచితమైనటువంటి మనస్తత్వాల నుంచి ఈ దేశము, మన రాష్ట్రాలు చక్కగా బయటపడతాయి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం, ఈ 2024 క్రోధి నామ సంవత్సరం అద్భుతంగా మనందరికీ సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని అందిస్తూ, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్రవంతిని అందిస్తూ, మనం ఎంతో కూడా అద్భుతంగా మంచి క్యారెక్టర్స్ తో శోభిల్లే విధంగా ఈ క్రోధి నామ సంవత్సరం మనందరినీ కూడా ఆశీర్వదిస్తుంది. శుభమస్తు.